మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అన్ని చోట్ల తామే గెలిచేశామని కాంగ్రెస్ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూ తన బాధ్యత భారీగా పెరిగిందంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ ను జనం నిరాకరించారని, ఆ పార్టీ పనైపోయిందని ప్రచారం చేసేందుకు హస్తం నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల ఫలితాలను కరెక్ట్గా విశ్లేషిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ఇప్పుడు నిలదొక్కున్న విధానం బయటపడుతుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తానుగా పెట్టుకున్న టార్గెట్ కు ఏమాత్రం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కనిష్టంగా 90 మున్సిపాలిటీల్లో గెలుస్తామని, అంతకంటే 1-2 ఎక్కువ కూడా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి ఇప్పుడు భంగపడ్డారు. హస్తానికి అతి కష్టం మీద 66 మున్సిపాలిటీలు దక్కాయి. ప్రజాబలాన్ని పెంచుకున్న బీఆర్ఎస్ 13 గెలిచి అనేక మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చింది. మున్సిపాలిటీల్లో 2581 వార్డులుండగా కాంగ్రెస్ పార్టీకి 1346 వార్డులు వస్తే బీఆర్ఎస్ 718 చోట్ల జయకేతనం ఎగరవేసింది. అరాచకాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల గెలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ కు 28% స్థానాలు దక్కాయంటే ఆ పార్టీ నేతలు, కార్యకర్తల అంకిత భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో కాంగ్రెస్ తొక్కని అడ్డదారులు లేవు. కొన్ని చోట్ల ఓటుకు 5,000 రూపాయల వరకు కూడా పంచిపెట్టారు. 4 ఓట్లు ఉన్న చోట గృహోపకరణాలు కూడా ఇంటికి పంపారు. మున్సిపాలిటీల్లో మద్యం ఏరులై పారింది. ఓటర్లను తామే పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటేసిన తర్వాత ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు. బంగారం దిగేస్తాం, మాకు ఓటేయండి అంటూ అభ్యర్థించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపైన, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేసి పోలింగ్ కేంద్రాల వైపుకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు ఫోర్సును పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయినా సరే పురజనం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. ఆ పార్టీకి 52% వార్డులే దక్కాయి. కాంగ్రెస్ పార్టీతో అక్కడక్కడ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న బీజేపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లో ఆ పార్టీ గెలుపు సాధించడం తప్పితే కమలానికి వచ్చింది శూన్యమే. పురపాలికల్లో ఆ పార్టీకి వచ్చింది 10% ఓట్లేనని మర్చిపోకూడదు. ప్రజల మనసులు గెలుచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఆ సంగతి ముందే గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ బిని అమలు చేస్తూ ప్రలోభాలకు తెరతీశారు. మంత్రులందరికీ బాధ్యతలు అప్పగిస్తూ ఎలాగైనా గెలిపించాలని హుకుం జారీ చేశారు. హైదరాబాద్ శివారు జిల్లాలు, కోల్ బెల్ట్ ప్రాంతమంతా బీఆర్ఎస్ హవా వీచింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ కనిపించనే లేదు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుపు స్థానిక నేతల గొప్పతనమే తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వం కాదని నిరూపితమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటుకు 15,000 పంచినా జనం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రజల మనసును దోచుకోలేకపోయిందన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రం స్థానాలే రావటం మరో వింత పరిణామంగా చెప్పుకోవాలి. ఇక్కడ మరో విషయం గమనించాలి. పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇక మీదట రేవంత్ రెడ్డి ఎదురుదాల్సిందే. ఇప్పటికే 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం ఇంకెన్ని 100 కోట్లు వ్యయం చేస్తుందో చూడాలి.